హలో బ్యాడ్ బాయ్. హలో దుబాయ్. ఇలా చూడు విజయ్, నీ ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నందుకు తప్పుగా అనుకోవద్దు. ఈడికేమో ఈత రాదు, ఈయనేమో సముద్రంలోకి తీసుకెళ్తున్నావు. ఈడు సముద్రంలో పడ్డాడంటే సత్తాడు, తీసుకొచ్చిన తర్వాత గబ్బు కొట్టేస్తాడు. అవసరమా? ఏం మాట్లాడుతున్నావు దుబాయ్? నేను పుట్టిందే సీలో. నేను నీ స్టోరీ అడిగానా? డబ్బు ఎదురా? డబ్బు అడ్వాన్స్ 100 పోగా మిగిలింది బోట్ రెంట్. లెక్క సరిగ్గా ఉందా? అయ్యగారు భోంచేసి వారం రోజులైంది, ఆకలిగా ఉంది, ఏమైనా ఇవ్వండి. ఓ 300 ఇచ్చే విజయ్. సరే ఓకే, ఇదిగో టేక్ ఇట్ గో. అందరికీ ధన్యవాదాలు. విజయ్, బిచ్చగాడు అడిగాడని 300 ఇచ్చేసావే. ఏడు హీరోయిజమా? ఎలక్షన్లో నిలబడతావా? అరే ఆ కోరిక ఎవడుకుంది మరి? పోయిన సంవత్సరం ఆడి దగ్గర తీసుకున్న అప్పు. పోయిన సంవత్సరం తీసుకున్న అప్ప? ఓరి దౌర్మార్గులారా, డబ్బులు తీసుకుని బిచ్చగాడి చేశారు కదరా. అవును, ఎంత సంపాదిస్తున్నారు కదా, ఆ డబ్బుతో ఏం చేస్తున్నారా? చెప్పేద్దామా? ఒంటి గంట అయినది, వచ్చి అన్నం తినండి. విజయ్కి ఇష్టమైన బొమ్మిడాయల పులుసు చేసావు కదా అని రాని ఇద్దరం కలిసే తింటాం. తిన్నావా అయ్యా? నువ్వు భోంచేసావా నాన్న? తిన్నా. వాడు పొద్దున్నే వెళ్ళిపోయాడండి. ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియటం లేదే. నువ్వెందుకు ఏడుతావో? గాలి వచ్చినప్పుడు తెరసాప అటు ఇటు ఆడతానే ఉంటుంది. గాలి ఆగిపోయింది అనుకో, దాని అంతటా అదే ఒడ్డుకొచ్చి చేరుద్ది. ఎవరది? ఊరికి కొత్తగా ఉన్నాడు, చూస్తే తిక్కలలో ఉన్నాడే. ఓ సూపు చూద్దాం. హలో, ఊరికి కొత్త? అది కాదు, బంధువులు ఎవరినైనా చూడడానికి వచ్చారా? రేయ్, నోట్లో ఉన్న తమలపాకు రూమ్మేసి సమాధానం చెప్పలేవా? నోరు తెచ్చి మాట్లాడితే ఏం పీకుతావంట? ఏంటా దొంగ చూపులు? అసలు ఎవరవయ్యా నువ్వు? ఈ ఊరేనా? అవును. ఏం చేస్తున్నావు? బోట్లు అద్దెకిస్తుంటాను. అంటే నువ్వు సముద్రంలోకి వెళ్ళవా? అప్పుడప్పుడు వెళ్తుంటాను, మిగతా సమయంలో అద్దెకెత్తుంటాను. అప్పుడప్పుడు మిగతా సమయం పాపిష్టోడా, నీ బతుకే సగం అయిపోయింది. కష్టపడు, 24 గంటలు కష్టపడు. అది మానేసి ఊరి మీద పడి వేస్ట్ మాటలు మాట్లాడే నీలాంటి వాళ్ళందరినీ రిమూవ్ చేస్తే గానీ ఇండియా బాగుపడదు. లుక్, జీవితం అంటే బ్లేడ్ లాంటిది, సరిగ్గా యూజ్ చేయకపోతే తెగిపోద్ది. బాగుపడే దారి చూడు. అయ్యయ్యో, వీడు సుత్తి వీరభద్రం తమ్ముడే ఉంటాడు. నేను వెళ్ళి వస్తాను. కూర్చోవయ్యా. ఏంటా గడ్డం? షేవ్ చేయమంటావా? నాకు టైం లేదు సార్. ఇప్పుడేం చేస్తున్నావు? ఖాళీగానే ఉన్నావు కదా. అవును, చేయించుకో. అయ్యో, ఉన్నట్టుండి గడ్డం ఎలా గీయించుకుంటాం? రా, దగ్గరికి రా, చేసేస్తాను. రాయ్, నువ్వెవరో?
ఎక్కడి నుంచి వచ్చా? అనవసరంగా నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు? నేను ఈ ఊరికి కొత్తగా సెలూన్ పెడదామని వచ్చాను. కస్టమర్లని కవర్ చేస్తున్నాను. అటు చూడు. అరే దుర్మార్గుడా, గుండె కొట్టేసావా? షేవింగ్ చేయించుకుంటే గుండు ఫ్రీ. ఎక్కువ మాట్లాడే ఉంటే గొంతు కోసేస్తా. అయ్యో, ఈడు బ్లేడు ట్రిమ్మింగ్ అన్నప్పుడే మనకు అర్థమై ఉండాల్సిందే. సన్నా సేదవా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.